హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టాక్స్ అండి. ఇక్కడ నేనైతే పూజ సామాగ్రికి సంబంధించి క్లీనింగ్ సంబంధించి అయితే టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఈ లిక్విడ్ వచ్చేసి నేనైతే నిమ్మకాయ తొక్కలు అనేది వేస్ట్, మనము పులిహోరకు కానీ ఏదైనా జ్యూస్కి కానీ చేసేసి తొక్కలు అనేది పడేస్తుంటాం కదా, ఆ తొక్కలు అనేది పడేయకుండా ఇలా తొక్కలన్నీ ఒక్కసారి అయితే మనం ఒక బాక్స్లో అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ తొక్కలన్నీ ఒక్కసారిగా బాక్స్ అనేది ఫిల్ అయిన తర్వాత నేనైతే ఈ తొక్కలకు సంబంధించి అయితే కూడా అంటే మిక్సీలోకి అయితే వేసాను. మిక్సీలోకి వేసి అందులోన కొద్దిగా అంటే వంట సోడా వేసాను, తర్వాత కొద్దిగా వెనిగర్ అయితే వేసానని ఆ మూడు కలిపి మిక్సీ జార్లో కొద్దిగా బాగా అంటే మనకు లిక్విడ్ లాగా రాదు కానీ కొద్దిగా గట్టిగా అవుతుంది. మనం కొద్దిగా చింతపండు రసం కానీ లేకపోతే వెనిగరే కానీ ఎక్కువ అయితే వేసుకోవచ్చు, లేదా సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నది నేనైతే అందులో కొద్దిగా ముగ్గు పొడి అయితే వేసానండి. అంటే మనం ఇంటి ముందు అనేది ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ముగ్గు పొడి అనేది అయితే వేసాను. ఇవి అన్నీ అయితే అంటే కలిపేసుకొని ఈ పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేస్తే కనుక చాలా మెరుగ్గా అయితే అవుతాయండి, షైనింగ్ కూడా వస్తాయి. సో ఇక్కడ చూడండి, నల్లగా ఉండింది కదా, అంటే నేను విభూతి పెట్టిన దగ్గర మరకలు అయితే ఉంటాయి కదా, అలా కొద్దిగా ముగ్గు పొడి అయితే సపరేట్గా వేసి చూశాను. దాని తర్వాత అందులో కూడా కలిపిన తర్వాత నేను కొద్దిగా ప్రెస్ అయితే చేస్తూ తోమేసుకోవాలండి. సూపర్ ఫాస్ట్గా అనేది అయితే అవుతుందనే చెప్తున్నాను నేనైతే. ఇది అందులో కూడా మనకు కొనుక్కొనే వస్తువులు అయితే కాదు కదా, నిమ్మకాయ తొక్కలు ఆల్రెడీ మనం ఇంట్లో యూజ్ చేసి అలాగే పడేయకుండా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో అనేది, సో మనం ఒక 10 డేస్కి 15 డేస్కి అలా అయితే స్టోర్ అవుతాయి కదా, ఆ బాక్సెస్లో అంటే బాక్స్లో ఫుల్ అయిన తర్వాత నేను ఇలా అయితే చేసుకుంటానండి. సో వేస్ట్ అయితే అవ్వదని నేను ఇలా చేసుకుంటానండి. ఇంకా నేను కూడా వేరే లిక్విడ్ కూడా చేసి యూస్ చేస్తున్నాను. సో అది కూడా నాకు నచ్చింది. సో ఇది కూడా అంటే తొక్కలు ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇది ర్యాషెస్ కూడా రావండి, చేతులకు కూడా ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదండి. మనకు యథావిధిగా మనం ఎప్పటికప్పుడు అంటే సర్ఫ్ కానీ ఇలా మనం కొన్ని పీతాంబరి కూడా చాలామంది యూస్ చేస్తారు కదా, ఆ పీతాంబరి యూస్ చేసేటప్పుడు అయితే షైనింగ్ ఉంటాయి, తర్వాత కూడా బ్లాక్ అయితే అవుతాయండి. అందులో కూడా మనకు చేతులకైతే రఫ్గా అనిపిస్తుంది, అదేవిధంగా స్మెల్ కూడా చాలామందికి అయితే పడదు. సో ఈ లిక్విడ్తో అంటే ఈ మనం మిక్స్ చేసిన లెమన్ తొక్కులకు సంబంధించి లిక్విడ్తో కూడా వెండి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ అయితే కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. లిక్విడ్ కూడా అంటే ఈ మిక్సీకి వేసిన లిక్విడ్ కూడా బాగా మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇలా ఒక్కసారిగా ఇట్లా లైట్గా తోమేసినా కూడా అయిపోతుందండి. షైనింగ్ అయితే బాగుంటుందండి. అదేవిధంగా మనము క్లీన్ చేసిన వెంటనే అయితే రఫ్ చేసుకోవాలండి, అంటే కడిగేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి, తర్వాత వెంటనే క్లాత్తో అయితే కూడా తుడుచుకోవాలండి. సో ఇక్కడ చూడండి, మీకు షైనింగ్ అనేది ఉంది కదా. రాగి వస్తువులు కానీ నేనైతే ఇత్తడి వస్తువులు కానీ వెండి కూడా క్లీన్ చేస్తానండి. నాకైతే చాలా బాగా క్లీన్ అయ్యాయి, ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదండి. సో క్లీన్ చేసిన వెంటనే వాటర్ స్టెయిన్స్ అనేది అయితే ఉండండి, అంటే మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసిన వెంటనే అంటే అదేవిధంగా అక్కడే పెడితే కనుక, అంటే మనము ఒక 1 hour 2 hours అట్లే పెడితే కనుక ఆ వాటర్ స్టెయిన్స్ అనేది అలాగే ఉండి ఆ మరకల రూపంలోన అంటే వాటర్ స్టెయిన్స్ రూపంలో మనకు మరకలు అయితే కనిపిస్తాయి. సో అలా కాకున్నట్లుగా వెంటనే మనం ట్యాప్ వాటర్తో క్లీన్ చేస్తాం కదా, వెంటనే క్లాత్తో అనేది అయితే పొడి క్లాత్తో ఒకసారి తడి క్లాత్తో ఒకసారి క్లీన్ చేస్తే షైనింగ్ అయితే ఉంటాయండి. అలాగే పూజ చేసిన వెంటనే ఒక 1 week వరకు కూడా 10 days వరకు కూడా అలానే ఉంటాయి. మనం నెక్స్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తామో అప్పటి వరకు అలాగనే ఉంటాయి, షైనింగ్ అనేది వెళ్ళకుండా. పీతాంబరి యూస్ చేస్తే కనుక అంటే మనం తోమిన వెంటనే షైనింగ్ వస్తుంది, కానీ మనం పూజ చేసే లోపే బ్లాక్ అయితే అవుతాయండి. నాకైతే అది సెట్ అవ్వలేదు అనిపించింది, నాకు ఇదే సెట్ అయింది. సో ఇది సెట్ అయింది. ఇంకొక లిక్విడ్ కూడా సెట్ అయింది, అది కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. అది అంటే లిక్విడ్ తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే కనుక 3 months 6 months వరకు అయితే ఉంటుంది. సో ఈ పేస్ట్ అనేది కూడా మనకు స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు అయితే వస్తుందని. సో ఇలా మనము డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుంటే కనుక వెంటనే క్లీన్ అయితే అవుతాయి. సో ఇదండి టిప్పు. మీకు నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.